Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. నమస్కారం. చాలా రోజులు అయిందనుకుంటా, దాదాపు 6-7 నెలలు కావచ్చు ప్రెస్ కాన్ఫరెన్స్. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో 2-3 ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సత్వరం పట్టుదలకు పోకుండా ఇటు ప్రభుత్వం కానీ అటు కార్మిక సంఘాలు కానీ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్న ఆర్టీసీ కార్మికుడు డ్రైవరు శంకరయ్య గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఆత్మహత్యల ద్వారా వచ్చేది ఏముండదు. దానివల్ల మన కుటుంబాలు నష్టపోతాయి. కొందరు ప్రేరేపిస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసినాం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చూసినాం. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆర్టీసీ మీద కూడా లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వెసులుబాటును, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా రెండో ప్రధాన సమస్య ఈ యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 4,543 కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు 4,26,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. వాటికి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 2,04,000 టన్నులు, నల్గొండ జిల్లాలో 1,16,000 టన్నులు, సూర్యాపేటలో 51,000 టన్నులు కొనుగోలు చేసినారు. కొనుగోలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇటు రైస్ మిల్లర్లు కానీ ఇటు అధికారులు కూడా మా దృష్టికి కొన్ని సమస్యలు తెచ్చినారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి తాలు సమస్య ఎక్కువగా వచ్చింది. దానికి కారణం ఏంటి అనేటువంటి విశ్లేషణ చేసినప్పుడు సీడులో కూడా కొంత లోపాలు ఉన్నట్టుగా మనం కనుగొనడం జరిగింది. కానీ ప్రభుత్వం, విత్తన సంస్థలు ఈ సీడ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సీడు సరిగ్గా ఉంటే పంటలు సరిగ్గా వస్తాయి. సీడులో లోపాలు ఉంటే పంటల్లో నష్టం జరుగుతుంది. దాని ద్వారా రైతులు నష్టపోతారు. అదేవిధంగా మిల్లర్స్తో కూడా నల్గొండ జిల్లాలో అధికారులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడినారు. దీనికి 5% మాత్రమే అలో చేసేటువంటి అవకాశం ఉంది ఇది తాళ్ళను. కానీ అది 11% వస్తూ ఉన్నది. ఆ 5% మీద మిగతా దాన్ని మాత్రం కట్ చేసి మిగతా దానికి వాస్తవ ఎంఎస్పీని చెల్లించాలనేటువంటి ఒక అవగాహన, ఇది అఫీషియల్గా కాకుండా ఇటు అధికారులు, అటు రైస్ మిల్లర్లు, ఇటు రైతులు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ అకాల వర్షాలు కురిసేటువంటి సందర్భం ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కోతలు అయితే మన ప్రాంతంలో దాదాపు దగ్గర పడ్డాయి. కేవలం కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లులకు తీసుకుపోవాల్సినటువంటి ప్రధాన కార్యక్రమం మాత్రం పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పటికీ జరుగుతూ ఉంది, ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంపూర్ణంగా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదని అసంతృప్తి రైతుల్లో ఉంది. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు
రైతు బోనస్ కూడా 2,000 కోట్ల వరకు ఇస్తూ ఉన్నారు. ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడుతుంది. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు భరోసాను కనుక మీరు ఇచ్చి ఈ బోనస్ విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంటారు. కానీ కొంతమంది రైతులు బోనసే బాగుంది రైతు భరోసా కంటే అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే సన్నధాన్యం ప్రధానంగా మన జిల్లాలో చూసినప్పుడు నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ఈ 4 నియోజకవర్గాల్లో 2 పంటలు కూడా సన్నధాన్యమే పండిస్తూ ఉన్నారు. ఈ సన్నధాన్యానికి మార్కెట్ ఉంది కాబట్టి రైస్ మిల్లర్లే ఎంఎస్పి ప్రైస్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉంది. ఎక్కువ ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు తప్ప, లేకపోతే వాళ్ళు కూడా 2,600, 2,700 మరి ఎంఎస్పి కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు. 26%, 27% మాయిశ్చర్ ఉంటేనే వాళ్ళు కొనుగోలు చేస్తారు. తద్వారా కూడా కొంత రైతులకు ఊరట కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రంగా రైతులను ఏదైతే బోనస్ ఇస్తే సంతృప్తి చెందుతారా, రైతు భరోసా ఇస్తే సంతృప్తి చెందుతారు, ఏదో ఒక స్కీమ్ను మనం చేసినట్టయితే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుంది, రైతులకు సంతృప్తి కలిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇంకా కూడా ప్రమాదం భవిష్యత్తులో ఇప్పటికే గత ఖరీఫ్లో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి, మన జిల్లాలకు, మన రైస్ మిల్లులకు 1,850 రూపాయలకు క్వింటాల్ లెక్కబడి డెలివరీ ఇచ్చిపోతూ ఉన్నాం. అంటే 1,850 రూపాయలకు మన మిల్లు దగ్గర ఇచ్చి నెల రోజుల తర్వాత పైసలు తీసుకొని పోతూ ఉన్నారు. ఎందుకు ఆ రాష్ట్రాల్లో ఎంఎస్పికి పూర్తిగా కొనుగోలు చేయడం లేదు. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రమే 100% ఎంఎస్పి ద్వారా ఎంఎస్పి ఇచ్చి ఐకేపీ సెంటర్లు కావచ్చు, ప్రైమరీ కోఆపరేటివ్స్ నుంచి కావచ్చు, మార్కెట్ యార్డ్ల నుంచి కావచ్చు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాలలో దొంగతనంగా తెచ్చి ఇక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకు ఇతర రాష్ట్రాల్లో డస్ట్రెస్ సేల్ అంటే 1,600 రూపాయలకే అమ్ముకుంటున్నారు. 1,850కి మనకి వస్తుందంటే రైతు కాడ వాళ్ళు 1,600 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఛత్తీస్గఢ్లో ఉంది, ఆంధ్రాలో ఉంది, పక్క రాష్ట్రాల్లో ఉంది, కర్ణాటకలో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి మన దగ్గరికి తెచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి, అదేవిధంగా విత్తనాల అభివృద్ధి అనుకోండి, లేకపోతే కాలమాన పరిస్థితులు అనుకోండి, ఏది ఏమైనా సరే పంట కూడా బాగా వస్తాం. ఇవాళ 70 లక్షల టన్నులు ఈ క్రాప్కి వచ్చేటువంటి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రహ్లాద్ జోషి కేంద్ర సివిల్ సప్లై శాఖ మంత్రిని కలిశారు. అయ్యా మా ఈ క్రాపు మొత్తం మా దగ్గర నూకలు అవుతాయి కాబట్టి ఒక 30 లక్షల టన్నులు మీరు ధాన్యం బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి విజ్ఞప్తి చేసినారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం అయినా తెలంగాణ రైతులను కాపాడడానికి బాయిల్డ్ రైస్కు పర్మిషన్ ఇచ్చి ఎఫ్సిఐకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. రైతాంగం కూడా భవిష్యత్తులో ఈ వడ్లకు వచ్చేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతలో కొంత అయినా మనం పంట మార్పిడి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం 10 ఎకరాలు వేసేవాళ్ళు ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు వరి వేస్తే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇతర పంటల వైపు కమర్షియల్ క్రాప్స్ వైపు ఇవ్వాల్సినటువంటి అవసరం. కాబట్టి పప్పు ధాన్యాల కొరత ఉంది మన దగ్గర, ఆయిల్ సీడ్స్ కొరత ఉంది దేశంలో. వీటి వైపు కూడా మనం పోతే మంచిది అనేటువంటిది. ఎందుకంటే మన జిల్లాలో దాదాపు 2.5 లక్షల హార్టికల్చర్ ఉంది. కానీ ఈరోజు హార్టికల్చర్ రోజువారీ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే బత్తాయి మొత్తం పూర్తిగా పోతూ ఉంది. ఏ అదర్ ఓన్లీ ఇప్పుడు కొత్తగా ఫామ్ ఆయిల్ మాత్రం మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది.
ఇక దాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాలు రాలేదు. ఎందుకంటే పెట్టున్న వాళ్ళంతా 4-5 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి 6-7 సంవత్సరాలకు కానీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు కూడా కొంత ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది.